హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. వేసవి కాలంలో మన బాడీలో ఉండే వేడిని తగ్గించి బాడీని కూల్గా ఉంచడం కోసం ఎక్కువగా లెమన్ వాటర్ని తీసుకుంటాం. డైలీ లెమన్ని కట్ చేసి షుగర్ని కరిగించి వాటర్ వేసి కలపడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇలా లెమన్ స్క్వాష్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇది బయట ఉంచినా ఫ్రిడ్జ్లో ఉంచినా సరే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా లెమన్ స్క్వాష్ ప్రిపేర్ చేసి రెడీగా ఉన్నట్లయితే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా వెంటనే ప్రిపేర్ చేసి ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. హోమ్ మేడ్ లెమన్ స్క్వాష్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ లెమన్ స్క్వాష్ రెసిపీ ఒక్కసారి ప్రిపేర్ చేసి ఉంచుకున్నట్లయితే మనకి 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు, బయట ఉంచినా సరే ఫ్రెష్గానే ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి ఈ సమ్మర్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంటికి రాగానే ఇలా లెమన్ స్క్వాష్ రెడీగా ఉన్నట్లయితే వెంటనే లెమన్ వాటర్ని కలుపుకొని తాగొచ్చు. బాడీ చాలా కూల్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నిమ్మరసం తీసుకోవాలి. నేను ఇక్కడ 10 నిమ్మకాయలు తీసుకున్నాను. 10 నిమ్మకాయల నుంచి నాకు ఇంత క్వాంటిటీ నిమ్మరసం వచ్చింది. ముందుగా నిమ్మరసం ఎంత ఉందో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతోటి అయితే నిమ్మరసం తీసుకున్నామో సేమ్ అదే కప్పు కొలతతోటి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. 1 కప్పు నిమ్మరసానికి 3 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకుని 3 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ నేను చెప్పిన కొలతతోటే వేసుకోవాలి. అలా అయితేనే లెమన్ స్క్వాష్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 3 కప్స్ షుగర్కి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పంచదారని బాగా కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే లెమన్ స్క్వాష్ చల్లారిన తర్వాత అడుగున పంచదార పలుకుల కింద వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇది తీగపాకం రావసరం లేదు, జస్ట్ కొంచెం చిక్కపడితే సరిపోతుంది. మరీ తీగపాకం వచ్చినట్లయితే అడుగున గడ్డ కట్టేస్తుంది. అలా అని మరీ పలుచగా కూడా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గెరటితో వేస్తుంటే జారుడుగా ఉండాలి. ఈ విధంగా చేతికి అంటుకుంటే సరిపోతుంది. మరి అంత తీగపాకం అవసరం లేదు. పాకం ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పంచదార పాకం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. పంచదార పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసాన్ని వేసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ లెమన్ స్క్వాష్ని గాజు సీసాలోనే స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు, బయట ఉంచేసుకోవచ్చు. పైన క్యాప్ కూడా టైట్గా ఉండాలి. ఎయిర్ టైట్ క్యాప్ తోటి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ లెమన్ స్క్వాష్. ఇప్పుడు ఈ గాజు బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకుని ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. నిమ్మరసంలో ఉండే గింజలు అవన్నీ ఎక్స్ట్రా వేస్టేజ్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేసవి కాలంలో లెమన్ వాటర్ తాగటం వల్ల మన బాడీలో ఉండే వేడిని తగ్గించి బాడీని చల్లపరుస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ తప్పకుండా ఈ లెమన్ వాటర్ని తీసుకోండి. డైలీ లెమన్ వాటర్ని తీసుకుంటాం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ లెమన్ స్క్వాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. అలాగే నానబెట్టిన సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లెమన్ స్క్వాష్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి.
పులుపుని బ్యాలెన్స్ చేయటం కోసం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేయటం వల్ల ఈ లెమన్ వాటర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే లెమన్ వాటర్ రెడీ అయిపోయింది. హోమ్ మేడ్ లెమన్ స్క్వాష్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవటం చాలా ఈజీ. వేసవి కాలంలో అందరూ తప్పకుండా ఈ వాటర్ని తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.